దళిత వర్గాల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి వేడుకలు విశాఖలో ఘనంగా జరిగాయి. నగరంలో పౌర గ్రంథాలయంలో ఆల్ ఇండియా షెడ్యూల్డ్ కాస్ట్స్ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో పలువురు ప్రముఖులు పాల్గొని అంబేద్కర్ సాధించిన విజయాలను కొనియాడారు. ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జ్ఞానవేణి, ఆంధ్ర రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు లక్ష్మి, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా పలు పాఠశాలలో నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు సర్టిఫికేట్లను అందించి అభినందించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ముందుగా చిన్నారుల నృత్య ప్రదర్శనలు ఆహుతులను అలరించాయి. జై భీమ్ అండి. నా పేరు డాక్టర్ వరప్రసాద్. నేను ఆల్ ఇండియా షెడ్యూల్ కాస్ట్ రైట్ ప్రొటెక్షన్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్గా, హ్యూమన్ రైట్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంధ్ర తెలంగాణ జనరల్ సెక్రటరీగా కొనసాగుతున్నానండి. ఈరోజు ఆల్ ఇండియా షెడ్యూల్ కాస్ట్ రైట్ ప్రొటెక్షన్ సొసైటీ నేను తెలంగాణ నుంచి ఆంధ్రాకి రాష్ట్ర ప్రెసిడెంట్గా వచ్చిన తర్వాత ఇది మొదటి కార్యక్రమం అండి. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు స్కూల్ పిల్లలకి, ఒక 5 స్కూల్స్ విద్యార్థులకి అంబేద్కర్ గారి జీవిత విధానము, భారత రాజ్యాంగం అనే అంశం పైన ఎగ్జామ్ కండక్ట్ చేసి వాళ్ళకి మొదటి బహుమతిగా 5,000 రూపాయలు, రెండవ బహుమతిగా 4,000 రూపాయలు, మూడవ బహుమతిగా 3,000, నాలుగవ బహుమతిగా 2,000, ఒకటో బహుమతిగా 1,000 రూపాయలు ఇచ్చి, అంటే అది చాలా చిన్న అమౌంట్ కానీ పిల్లలకి ఏదైనా ఉపయోగపడుతుంది అనే ఆ చిన్న ప్రయత్నం మేము చేశామండి. ఈ కార్యక్రమంలో అనేక మంది పాల్గొన్నారు. అనేక మంది మన అంబేద్కర్ గారి అభిమానులు, అంబేద్కర్ గారి వారసులు ఎంతోమంది పాల్గొని హృదయపూర్వకంగా నేను వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మనం ముఖ్యంగా ఈ కార్యక్రమానికి విష్ణుకుమార్ రాజు గారు రావాలి, కానీ కొన్ని కారణాల వల్ల చివరి నిమిషంలో ఆయన రాలేకపోయారు. ఆయన కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. డిప్యూటీ కలెక్టర్ జ్ఞానవేణి కుంచే గారు కూడా మన మధ్యకు వచ్చి కార్యక్రమంలో ఉండి పిల్లలకి బహుమతులు ఇచ్చి అందరికీ కూడా సంతోషింపజేసినందుకు ఆ మేడం గారు కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే మన మధ్యన రాజమండ్రి నుంచి చాలా దూరం నుంచి వచ్చినటువంటి డాక్టర్ కందవల్లి లక్ష్మి గారండి. ఈవిడ రాష్ట్ర ఆల్ ఇండియా షెడ్యూల్ కాస్ట్ రాష్ట్ర మహిళా ప్రెసిడెంట్, హ్యూమన్ రైట్స్కి చైర్మన్గా ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్కి. ఆమె కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే డాక్టర్ నమ్మి అప్పలరాజు గారు, భారతీయ మహాసభ యాదవ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు, ఆయన కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే పీటర్ పాల్ గారు, డాక్టర్ పీటర్ పాల్ గారు కూడా నా హృదయపూర్వక ఆల్ ఇండియా షెడ్యూల్ కాస్ట్ జనరల్ సెక్రటరీగా కొనసాగుతున్నారు. ఆయన కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే డాక్టర్ మరియ కుమార్ గారండి, ఆల్ ఇండియా షెడ్యూల్ కాస్ట్ సెక్రటరీ గారు, ఆయన కూడా మన కార్యక్రమం తప్పకుండా వచ్చి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని, ప్రతి ఒక్క స్కూల్స్లో కూడా అంబేద్కర్ గారి గురించి ఎడ్యుకేట్ చేయాలని, అవసరమైతే ప్రొజెక్టర్లు పెట్టి ఒక క్లాస్గా చూపించాలని. ఎందుకంటే యువతరం పాడైపోతున్న రోజులు ఇవి. పూర్వంలా లేవు, అంబేద్కర్ గారి టైంలో ఉన్నట్టుగా లేవు. అందువల్ల యువతను ఎడ్యుకేట్ చేస్తూ కొంతవరకు మార్పు తీసుకురావాలని, ఇటువంటి దేశ నాయకుల గురించి కానీ, ఒక చరిత్ర నాయకుల గురించి కానీ, ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి కానీ, ముఖ్యంగా అంబేద్కర్ గారి గురించి కూడా ఎడ్యుకేట్ చేయాలని నేను హృదయపూర్వక మనసుగా కోరుకుంటూ నేను జై భీమ్ అండి. అందరికీ చేసిన వాళ్ళని ఒక 50 మంది దాకా చేశామండి. గతంలో కూడా 30 మెంబర్స్ ఉన్నారు. మొత్తంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా 80 మెంబర్స్ దాకా ఉన్నారు. ఇంకా కమిటీలు కూడా రాబోతున్నాయి. ఇంకా పార్వతీపురం, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి కూడా ఇవ్వడం జరుగుతుంది. మొన్న ఈ మధ్యన మేడం గారు తూర్పుగోదావరిలో కూడా గ్రాండ్గా ఫంక్షన్ పెట్టి అక్కడ ఆల్ ఇండియా షెడ్యూల్ కాస్ట్ మీటింగ్, అక్కడ ఎమ్మెల్యే గారిని అందరినీ తీసుకొచ్చి పెద్ద మీటింగ్ పెట్టారండి. మేడం గారు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఆల్ ఇండియా షెడ్యూల్ కాస్ట్ రైట్ ప్రొటెక్షన్ సొసైటీ నేషనల్ సెక్రటరీ అండ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జి అయినటువంటి అందే శ్యామ్ గారు కూడా ఈ ప్రోగ్రాంకి రావాలి, కానీ కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల రాలేకపోయారు. ఆయనకు కూడా మనస్ఫూర్తిగా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
ముందు కూర్చొని, పార్కుల్లో కూర్చొని, అలాగే లైబ్రరీ నుంచి బుక్స్ తెచ్చుకొని కష్టపడి చదువుకునేవారు. అంత కఠినమైన పరిస్థితిలో అంబేద్కర్ గారు ఎదిరించి ధైర్యంగా నిలబడి, అంటే ఎక్కడైతే అవమానం చెందారో అక్కడి నుంచి ఆయన స్టార్ట్ చేసి ఒక జీవిత ప్రయాణంలో ఆయన అలసిపోకుండా ఎన్నో, ఇప్పుడు మనం అనుకుంటుంటాం బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్. నాట్ ఓన్లీ one degree, 25 degrees. He gained a lot of knowledge. ఎవరైనా కూడా మనం ఏ స్థాయిలో ఉన్నామో, ఏం సంపాదించామో, ఎంత ఫైనాన్షియల్గా ఎదిగామో అది కాదు మనకి నాలెడ్జ్ ఇచ్చేది. ఒక గుర్తింపు రావాలి అన్నా, ఒక స్థిరస్థాయిగా నిలిచిపోవాలన్నా మనకు కావాల్సింది ఎడ్యుకేషన్. బుక్స్ చదవాలి. ఆయన అంత నాలెడ్జ్ ఎలా గెయిన్ చేశారంటే రీడింగ్ ఆఫ్ బుక్స్, అంతే. చాలా బుక్స్ చదివేవారంట కంటిన్యూస్గా, అసలు ఎక్కడ బుక్ దొరికినా చదవడమే. ఇంకా ఆ సంవత్సరాలు అంబేద్కర్ గారు జన్మించిన ఆ కాలంలో పరిస్థితులు చాలా కఠినంగా ఉండేవి. అన్ని రకాలైన కూడా అంబేద్కర్ గారు గుర్తించలేని దేశం కానీ ప్రపంచంలో ఎక్కడా లేదు. అంత మహాఖ్యాతిని పొందారు అంబేద్కర్ గారు. ఇంకొక ముఖ్యమంత్రులు అంబేద్కర్ గారికి నేషనల్ హాలిడేగా ప్రకటించారు. ఈ యొక్క సంవత్సరం అంబేద్కర్ గారికి నేషనల్ హాలిడే గారు. కానీ అంబేద్కర్ ఏంటంటే అందరి వాడు, ఆయన ఒకటే, కుల మెత భేదాలు ఏమీ లేవు. ఆయన ఒకటి మానవత్వంతో ఉండాలి, మనిషిని మనిషిగా గుర్తించాలి, ఎవరినైనా సరే ముందుకు తీసుకెళ్ళాలి, ముందుకు నడిపించాలి అన్నదే ఆయన యొక్క ఆశయం. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ విద్యా సంస్థల నుంచి వచ్చిన స్కూల్ ప్రిన్సిపాల్స్ ఉన్నారు, అలాగే స్కూల్ అంబేద్కర్ గారి గురించి ఈ పాఠంలో ఉన్నా లేకపోయినా, ఏ క్లాస్లో ఉన్నా లేకపోయినా, ఒకసారి ఒక క్లాస్లో అంబేద్కర్ గారి గురించి స్కీమ్ ఉన్నటువంటి స్కూల్ సెక్రటరీస్కి, స్కూల్ ఆధిపత్యాలకు అందరికీ కూడా మనవి చేస్తున్నానండి. ఇది 25 degrees, which is a world record. He attained knowledge, he gained knowledge from his degrees only. రాశారు. సో అది ఆయన రాసిన కాన్స్టిట్యూషన్ తర్వాత అన్ని కంట్రీస్ కూడా ఫాలో అయ్యారు. అంటే వాళ్ళకి అసలు తెలియదు రికగ్నిషన్ బికాస్ ఆఫ్ హిస్ నాలెడ్జ్. సో మనం నాలెడ్జ్ ఎలా వస్తుంది అంటే కేవలం రీడింగ్ ఆఫ్ బుక్స్. సో పిల్లలు ఇక్కడ ఉన్నారు, కొంతమంది పేరెంట్స్ ఉన్నారు. స్టార్టింగ్లో స్టోరీ బుక్స్ అలవాటు చేయండి పిల్లలకి. వెంటనే ఏవో హిస్టరీస్ అలాగే చదవడం ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి స్టోరీ బుక్స్, స్టోరీ టెల్లింగ్ బుక్స్ అలాంటివి చిన్నప్పటి నుంచే అలవాటు చేయాలి. ఇది అసలు ఈ ప్రిన్సెస్ కూడా ఇట్స్ ఏమంటారు దాన్ని, ఒక సింబల్ ఆఫ్ నాలెడ్జ్ లాంటిది లైబ్రరీ. అంబేద్కర్ గారి జయంతి ఇంకా 2 రోజుల్లో చేసుకోబోతున్నాం. దాన్ని పురస్కరించుకొని ప్రసాద్ గారికి మంచి ఆలోచన అండి. అంబేద్కర్ గారి జీవిత చరిత్ర ఇప్పుడున్న సమాజంలో ఎవరు కూడా అంబేద్కర్ గారి జీవిత చరిత్రను కానీ, మేడం గారు చెప్పినట్టు ఆయన చదువు మీదే కాన్సన్ట్రేషన్ పెట్టారు. అంటరానితనం ఇలాంటివన్నీ రూపుమాపై అంటే అది అంబేద్కర్ గారి వల్లే. అలాంటి మహానుభావులను తలుచుకుంటూ ఆయన జీవిత చరిత్రని ఎగ్జామ్స్ పెట్టి ఎవరైతే ఫస్ట్ విన్నర్ అవుతారో వారికి ఫస్ట్ బహుమతి, సెకండ్ బహుమతి, థర్డ్ బహుమతి అని పిల్లల్ని ఎంకరేజ్ చేసి ఇలాంటి గొప్ప ఆలోచన మరి ప్రసాద్ గారు నిజంగా నేను చాలా గర్విస్తున్నానండి. ఈ ఆంధ్రప్రదేశ్ ఒక మహిళా చైర్మన్గా, అలాగే రాష్ట్ర షెడ్యూల్ క్యాస్ట్ మహిళా ప్రెసిడెంట్గా కూడా నేను చాలా గర్వంగా చెప్తున్నాను ప్రసాద్ గారి కోసం. కొంతమంది ఏదో తాత్కాలికంగా డబ్బుల కోసమనో గారు జన్మదినాన్ని పురస్కరించుకొని మంచి చదువును అవలంబించి మంచి జ్ఞానం సంపాదించండి. సమాజం చాలా పాడైపోయింది. సెలవులు వచ్చిన కాడి నుంచి మరీ ఎక్కువగా పాడైపోయింది సమాజం. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ సమాజం చాలా నిజంగా ఊహించలేని రీతిలో చాలా చండాలంగా, నేను చెప్పకూడదుగా నా పదం, అంతలా తయారయ్యారు. కానీ మన అంబేద్కర్ గారు మనకి ఇచ్చింది ఒకే ఒక ఆయుధం, చదువు అనే ఆయుధం. చదువుకుంటే ఇప్పుడు కలెక్టర్ మేడం గారు రాగానే అందరం ఎందుకు లేచి నుంచున్నాం? ఆవిడ దేనివల్ల? చదువుకున్నారు కనుకనే ఈరోజు ఆవిడ కలెక్టర్గా ఆ స్థానంలో కూర్చోగలిగారు. చదువు అనే ఆయుధమే అంబేద్కర్ గారు ఇచ్చింది. అబ్బాయిలు కూడా ఉన్నారు స్టూడెంట్స్. ఈరోజు ఎవరైతే అంబేద్కర్ గారు జీవిత చరిత్రని ఎగ్జామ్స్ రూపంలో రాశారో ఈ కార్యక్రమాలు తలపెట్టి ఈరోజు మమ్మల్ని అందరినీ, ఏ గ్రామానికి చెందిన వారమైనా, ఏ మండలానికి చెందిన వారమైనా
ఒక కుటుంబంగా కలిపినందుకు ప్రత్యేకంగా నేను ఆయనకి అభినందనలు తెలియ నమస్కారం అండి. నా పేరు కండవెల్లి లక్ష్మి. మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రాజానగరం నియోజకవర్గం దివాన్చేరు గ్రామం. ఆల్ ఇండియా షెడ్యూల్ క్యాస్ట్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా నన్ను నియమించినటువంటి గౌరవనీయులు వరప్రసాదరావు గారికి, అద్దె శ్యాంబాబు గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 132 పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అడ్వాన్స్గా
ఆల్ ఇండియా షెడ్యూల్ క్యాస్ట్ తరపు నుండి బర్త్డే సెలబ్రేషన్ చాలా గ్రాండ్గా ఏర్పాటు చేసినటువంటి ప్రసాద్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అంబేద్కర్ గారు జీవిత విధానాన్ని ఆయన ఒక పరీక్ష రూపంలో విద్యార్థులకు పరీక్ష కండక్ట్ చేసి ఫస్ట్ బహుమతి, థర్డ్ బహుమతి, సెకండ్ బహుమతిగా అమౌంట్ ఇవ్వడం వారికి ఏదైనా ఉపయోగపడుతుందని చేయడం జరిగిందండి. నిజంగా చాలా సంతోషం. ఇలాంటి కార్యక్రమాలు ముందు ఇంకా చేయాలి. ఎందుకంటే సమాజం చాలా దారుణంగా తయారైంది. ముందు ఇలాంటి చదువుకున్న విద్యార్థులకు చదువు నేర్చుకోవాలి. అంబేద్కర్ గారు ఫ్యూచర్లో ఎలాగ ఉపయోగపడి ప్రజలకు ఎలాంటి సపోర్ట్ ఇచ్చి రాజ్యాంగాన్ని ఎలా రాశారో, రాజ్యాంగం ముందు ఆయన ఎలాగ కష్టాలు అనుభవించారో అవన్నీ పిల్లలకి తెలియచేయాలని ఇలాగ ఎగ్జామ్స్ రూపంలో ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి చేయడం జరిగింది. ఖచ్చితంగా ఇప్పుడు చదువుకుంటున్న విద్యార్థినులు కూడా భవిష్యత్తులో మంచి ఉన్నతమైన శిఖరాలకు వెళ్ళాలని నా బ్లెస్సింగ్స్ తెలియజేస్తున్నాను. తల్లి తండ్రి కూడా పూర్తి సపోర్ట్ని ఇస్తూ పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ అమ్మాయిలను అబ్బాయిలను ఒక కంట కనపెడుతూ వారికి విద్యను అభ్యసింపచేసి మంచి ఎందుకంటే మాటలు మనం ఏదైనా భార్యాభర్తలు ఇష్యూ చేసుకున్నప్పుడు దెబ్బలాట అలాంటివి కొంచెం మన పిల్లల్ని దూరపెట్టి పర్సనల్గా మాట్లాడుకొని అలాంటివి చేసుకోవాలి. అమ్మాయిలకి అబ్బాయిలకి విద్యార్థులు చదువుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా మంచి భవిష్యత్తు ఇచ్చి అంబేద్కర్ గారి జీవ విధానాన్ని ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని మన ఆల్ ఇండియా షెడ్యూల్ క్యాస్ట్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా నేను తెలియజేసుకుంటున్నాను.